గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి కామరాజు గారు పంపించారు. కర్మలు ఎన్ని రకాలు, ఎవరికి ఏ కర్మలు వర్తిస్తాయి తెలియచేయండి అని అడుగుతున్నారు. కర్మ అంటే పని. ఆ పని ఎవరు ఏ పని చేయాలి అంటే భౌతికమైన లౌకికమైన పనుల, పారమార్థికమైన ఆధ్యాత్మికమైన ఏ కర్మలు, దేనినైనా మనం మరణించిన పితృదేవతలకు చేసేదాన్ని కర్మ అంటాం. అంతవరకే ఇవాళ 10 రోజుల కర్మ ఇటువంటి ఈ మాటను మేము ఉపయోగిస్తున్నాం. కానీ మనం చేసే పూజా పునస్కారములు ఇవన్నీ కూడా వీటిని కర్మ శబ్దంతో చెప్పబడతాయి. కాబట్టి ఒకటి మనం భౌతికంగా చేసేటువంటి మనం చేయవలసినటువంటి కర్మ అనగా ఏ ఉద్యోగం చేస్తున్నామో, ఏ వ్యాపారం, ఏ వ్యవసాయం ఏది చేస్తున్నామో అవన్నీ కూడా కర్మలు. వాటిని యథావిధిగా చేయాలి. చేయటం అనేది అది మన కర్తవ్యం. ఏదో తప్పుకొని పైపైన చేసి నేను దేవాలయానికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, జపం చేశానంటే కుదరదు. నీ పని నువ్వు సరిగ్గా చేస్తున్నావా లేదా, నీ కర్మ నువ్వు సరిగ్గా చేస్తే నువ్వు జపం చేసినట్టే, దేవాలయానికి వెళ్ళినట్లే అని మనకు మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు వేదాంగములు శాస్త్రములు చదివినవాడు, గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ఆయన తపశ్శక్తి చేత ఆయన గుడ్లు రుమితే ఒక కొంగ మాడి కింద పడింది. అంతటి శక్తి సంపాదించినటువంటి వాడు ఒక ఇంటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు భర్త ఆకలితో అలసిపోయి వచ్చారని ఆయనకు అన్నం పెట్టడం కోసం ఆలస్యం చేసింది. ఈయనకు భిక్ష పెట్టలేము, ఆలస్యమైంది. ఈయనకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆమెను ఏదో కేకలేశాడు. కేకలేస్తే ఆమె అన్నది, నువ్వు కళ్ళురిమి చూస్తే మాడిపోవడానికి నేనేమి కొంగని కాదయ్యా, కొంచెం ఆలస్యమైంది. నేను గృహిణిగా నా ప్రధాన కర్మ నా భర్తకు కావలసిన వసతులన్నీ చూడటం. కాబట్టి గృహిణిగా నా ధర్మం అంటే అదే కర్మ. మనం ఏది ఆచరించాలో ఆచరించేటువంటి కర్మమే ధర్మబద్ధమైన కర్మ అని తెలుసుకోవాలి మనం. కాబట్టి నేను అందువలన నాకు ఈ శక్తి లభించింది. నేనేమీ తపస్సు చేయలేదు. కానీ నువ్వు ఎక్కడో కొంగని చంపిన విషయం నాకు ఎట్లా తెలిసింది అంటే, మనం చేయవలసిన పనులు సరిగ్గా చేస్తున్నట్లయితే మనకు ఆ శక్తి లభిస్తుంది. అలాగే మనం చేయవలసినటువంటి వైదిక కర్మలు అంటే దైవికమైనటువంటి కర్మలు, పూజలు, పునస్కారములు ఇవి కూడా ఏది ఎట్లా చేయాలో అట్లా చేస్తే, అలాగే పితృదేవతలకు చేసే కర్మలు ఏదైనా పని అనేదాన్ని కర్మ అని ఉపయోగిస్తాం. కాబట్టి కరోమి యజ్ఞ సకలం పరస్మై, ఇది ఏది చేసినా ఇది భగవంతుని యందు లగ్నమై చేయాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది కర్మణి ఏవ అంటంలో ఏ కర్మ అయినా సరే ఆ కర్మను నీవు యథావిధిగా 100% సంపూర్ణమైన లగ్నంతో చెయ్యి, దాని ఫలితం దానికి లభిస్తూ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనం వ్యక్తిగతమైన భౌతికమైన సాంసారికమైనటువంటి కర్మలు, వైదికమైన కర్మలు, అలాగే పితృదేవతలకు చేసేటువంటి కర్మలు, వీటన్నింటినీ మనం కర్మశబ్దం చేత భావించాలి. అన్నిటినీ సరిగ్గా చేయాలని తెలుసు.